అయోధ్య రామాలయ నిర్మాణం క్రెడిట్ ఖచ్చితంగా నరేంద్ర మోడీదే. ఆయనే కనుక లేకపోతే అయోధ్య రామాలయ నిర్మాణం జరిగేది కాదు. 7 దశాబ్దాల పాటు స్వతంత్రం వచ్చాక దాని సమస్య పరిష్కారం కాలేదు. అసలైతే ఒరిజినల్గా 100 సంవత్సరాల నుండి ఆ సమస్య అట్లాగే ఉంది. దాన్ని పరిష్కరించినటువంటి ఘనత నరేంద్ర మోడీది, నో డౌట్. అయోధ్య రామాలయ నిర్మాణం అన్నటువంటిది అమిత్ షా, నరేంద్ర మోడీలు వ్యూహాత్మకంగా సాధ్యం చేసుకోగలిగారు. అది యోగి ఆదిత్యనాథ్ ఆచరణలో చేసి చూపించారు. పర్ఫెక్ట్గా జరిగింది. మన తెలుగువాడైనటువంటి కోటేశ్వర శర్మ గారు ఆ మొత్తం పర్యవేక్షించి అయోధ్య రామాలయ నిర్మాణం అన్నటువంటిది కోటేశ్వర శర్మ గారు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షణ చేశారనమాట. ఆయన మన తెలుగువారు కావడం అన్నట్టు మరొక విశేషం. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అపోజిషన్ అధికారంలోకి వస్తే మళ్ళీ బుల్డోజర్లతో ఆలయం మీదకి వస్తారు. అది సరే, రాజకీయంగా దాన్ని వాడుతూ ఉన్నారు, కానీ అంత దమ్ము ఎవడికి లేదు. మళ్ళీ రామాలయం మీదకి వచ్చే దమ్ము ఎవరికన్నా ఉంటుందని నేను అనుకోవట్లేదు. అది రాహుల్ గాంధీ అయినా అఖిలేష్ యాదవ్ అయినా. అదే జరిగితే ఆ పైన దేశం యావత్తు వీళ్ళని ఈ దేశం నుండినే తరిమి కొడతారని మాత్రం అనుకుంటున్నాను.